ప్రైవేటు ఆపరేటర్ల పోటీని తట్టుకుంటూ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే దిశగా రహదారి రవాణా సంస్థ ప్రయత్నిస్తోంది. రైల్వేల్లో విజయవంతంగా అమలవుతున్న రైలు కదలికల విచారణ వ్యవస్థ మాదిరిగానే ఆర్టీసీలోనూ బస్సు ప్రయాణ ప్రాంతాన్ని తెలియజేసేలా ప్రత్యేక యాప్ రూపొందిస్తోంది. సెల్ ఫోన్ రింగ్ టోన్ ద్వారా బస్సుల రాకపోకల సమాచారం అందించే విధానాన్ని గుంటూరు రీజియన్లో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులకు సమాచారం అందించడంలో రహదారి రవాణా సంస్థ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే బస్టాండ్ల ప్రక్షాళన దిశగా సాగుతున్న ఆర్టీసీ మౌలికమైన మార్పుల దిశగా ప్రయత్నిస్తోంది. రైల్వే శాఖలో ఉన్న రైళ్ల రాకపోకల వివరాల విధానం ఆర్టీసీలో ప్రవేశపెట్టేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకుముందు కాంప్లెక్స్ నుంచి బయలుదేరిన బస్సు స్టేజీల వద్ద నిరీక్షించేవారికి ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. ఈ లోపం కారణంగానే ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నట్లు గుంటూరు రీజియన్ అధికారులు గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు సెల్ఫోన్ ద్వారా బస్సు సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేసే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులకు ఆర్టీసీ వారి విజ్ఞప్తి. గుంటూరు నుండి తెనాలి వెళ్ళు తెలుగు వెలుగు ఆర్డినరీ బస్సు మరొక 2 నిమిషాల్లో స్టేడియం పాయింట్ బస్ స్టాప్ కు వచ్చుచున్నది. ప్రతి ఒక ఇంపార్టెంట్ సెలెక్టెడ్ స్టేజ్ లో గుంటూరు అమరావతి స్టేజ్ లో ఒక ప్రీ రికార్డెడ్ వాయిస్ తో ఒక మొబైల్ నంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ ను ఒక యూఎస్బీ కేబుల్ ద్వారా అక్కడున్న యాంప్లిఫైర్ స్పీకర్స్ కనెక్ట్ చేసి గుంటూరులో ఒక బస్సు బయలుదేరిన తర్వాత ఆ ఫస్ట్ స్టేజ్ నెంబర్ 1 లో ఉన్న మొబైల్ నెంబర్ కు ఈ సర్వీస్ కండక్టర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇస్తారు. ఆ స్టేజ్ ని బట్టి 10 నిమిషాల 15 నిమిషాల 20 నిమిషాల వ్యత్యాసాన్ని గుర్తించి అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ప్రయాణికులకు ఆర్టీసీ వారి విజ్ఞప్తి, 10 నిమిషాలలో గుంటూరు నుంచి బయలుదేరిన బస్సు ఈ స్టేజ్ వద్దకు వస్తున్నదని ఆ బస్ స్టాప్ పేరు కూడా చెప్తారు. ఫస్ట్ స్టాప్ నుంచి బయలుదేరి సెకండ్ స్టాప్ కు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇస్తే ఇట్లా ఈ కంటిన్యూస్ జర్నీ వల్ల ప్రైవేట్ వాహనాల వైపు వెళ్లాలనుకున్న వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సు 10 నిమిషాలు వస్తుందని ఇన్ఫర్మేషన్ తో ఆర్టీసీ బస్సులో ఎక్కడం ద్వారా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరగడానికి అవకాశం ఉందన్న మా ఎండీ గారి సూచన మేరకు రాష్ట్రంలో ఫస్ట్ టైం సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మా ఎక్స్పర్ట్స్ కూడా చూసి చాలా బాగుంది అప్లికేషన్ అన్నారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్ ఆల్సో ఓవర్. శ్రీహరి ముందు చేసినాడు అందరికన్నా. ఆ విధంగా అన్ని తెలుగు వెలుగు రూట్స్ లో తీసుకుపోదామని ప్లాన్ చేస్తుంది. ఈ అధునాతన పద్ధతి ద్వారా స్టేజీల వద్ద వేచి ఉండే ప్రయాణికులకు బస్సు సమయం ఖచ్చితంగా తెలిసి ఏర్పాటు చేశారు. ప్రధాన కేంద్రాల్లో అమర్చిన సెల్ఫోన్లను ఎవరూ దొంగిలించకుండా ఉండేందుకు సమీపంలోని దుకాణాల యజమానులకు పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించారు. ఇప్పుడు ఆల్రెడీ కాల్ వస్తుంది కాబట్టి ఇక్కడికి అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళకి వెయిట్ చేస్తే మనం ఆర్టీసీ బస్సు ఎక్కుతామనేటువంటి కాన్ఫిడెంట్ ప్యాసింజర్లో కలిగింది. ఇంతకుముందు ఏంటంటే ఈ వ్యవస్థ లేని వల్ల బస్సు 10 మంది 15 మందితో తిరిగేది. ఇప్పుడు బస్సు ఫుల్ సీటింగ్ అవుతుంది, డబ్బులు బాగానే వస్తున్నాయి. సిస్టమ్ పెట్టి 15 days అట్లా అవుతుంది. ప్రయాణికులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదండి, టైం టు టైం తిరుగుతుంది. జనాలు కూడా కొంచెం అలర్ట్ అవుతారు, వాళ్ళు కూడా ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. సిస్టమ్ అయితే బాగుంది. ప్రస్తుతానికి వ్యవస్థ చాలా బాగుంది. ఇంకా దీన్ని మిగతా పాయింట్లకు కూడా స్ప్రెడ్ చేస్తే ఇంకా సంతోషకరంగా ఉంటుందని చెప్పి వ్యక్తం చేస్తున్నాం. గుంటూరులో అమలవుతున్న ఈ విధానాన్ని విజయవాడ రారసం అధికారులు ఇప్పుడు అనుసరిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మిగతా డిపోలోనూ దీన్ని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.